Hi, welcome to Future Scope Current Affairs on 16/4/2020. Please like, share, and subscribe. The Indian and Technical Cooperation Program (ITEC) on April 14, 2020 announced a training program for the healthcare professionals. సో మనకి ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ ఉంది కదండి, అది ఏప్రిల్ 14ని ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. అది దేనికి అంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. The program is to be conducted by the Ministry of External Affairs on March 15, 2020. He also proposed the creation of SAR COVID-19 ఎమర్జెన్సీ ఫండ్స్. సో సార్ COVID-19 అగెనిస్ట్గా మనకు పోరాడుతున్నాం కదా, సో దానికి కావాల్సిన ఎమర్జెన్సీ ఫండ్స్ని కూడా రిలీజ్ చేయడానికి ఇది మీటింగ్ అనేది పెట్టుకున్నది. ద ఐటీసీ ఈజ్ ఏ బైలేటరల్ నేచర్, హౌఎవర్ the program is being used to help multilateral groupings such as Asian, BIMSTEC, WTO, IOR, ARC. సో అలాగే ఈ ఐటీఈసీ అనేది ఒక బైలేటరల్ అంటే ఇరువైపులా దానికి సహకారాలు అందించాలి. సో ఇది మిగిలిన సంస్థలు అంటే WTO కానీ, బిమ్స్టెక్ కానీ, ఏషియన్తో కానీ ఇలా మిగిలిన వాటితో కూడా దీనికి సంబంధాలు కలిగి ఉన్నాయి. సో వీటి కోసం ఎమర్జెన్సీ ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. On April 14, 2020, Government of India launched a Fit India Active Day program. The program was launched under the flagship initiative of Government of India called సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఏప్రిల్ 14న ఒక ఫిట్ ఇండియా యాక్టివ్ డే అనే ఒక డేని స్టార్ట్ చేసిందండి. సో మన ప్రియం నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. ఇది ఎందుకు అంటే మనం పిల్లలకి అంటే ఎస్పెషల్గా పిల్లలకి వాళ్ళ ఇంటి దగ్గర ఉండి కూడా వాళ్ళ బాడీని ఫిట్గా ఉంచుకోవచ్చు త్రూ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్. అంటే ఫిజికల్ యాక్టివిటీస్ చేసి మనం ఫిట్గా ఉండాలి అని మన నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. దేకో అప్నా దేశ్, ఏ వెబినార్ లాంచ్డ్ బై టూరిజం మినిస్ట్రీ. ఆన్ ఏప్రిల్ 14, 2020, the Ministry of Tourism launched Dekho Apna Desh. It is a webinar that caters in-depth information about tourist destinations in the country. It also provides details about culture and heritage of India. సో మనకి దేకో అప్నా దేశ్ అని ఏప్రిల్ 14న టూరిజం మినిస్టర్ గారు లాంచ్ చేశారు ఒక వెబినార్ సిరీస్ని. సో ఇది ఒక సిరీస్ అండి. ఇందులో ఏంటంటే టూరిజం అంటే ఏదైతే ప్లేసెస్కి వెళ్తున్నామో దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇందులో ఉంటాయి. The first webinar series is to explain long history of Delhi. It has been titled as City of Cities, Delhi, Personal Diary. సో ఫస్ట్ వెబినార్ సిరీస్ అని అలాగే సెకండ్ వెబినార్ సిరీస్ అని 2 సిరీసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ సిరీస్ పేరు ఏంటంటే సిటీస్ ఆఫ్ సిటీస్ ఢిల్లీ కోసం అందులో ఉంటుంది. అలాగే ద సెకండ్ వెబినార్ సిరీస్ ఈజ్ టు స్టార్ట్ ఆన్ ఏప్రిల్ 16, 2020. ద సెకండ్ సిరీస్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ కల్కట్టా ఏ కన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ కల్చర్. ఓకే, సో ఇందులో సెకండ్ దాంట్లో ఏంటంటే కలకత్తా కోసం ఉంటుంది. సో దీన్ని ఏప్రిల్ 16న స్టార్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్. నార్త్ కొరియా టెస్ట్ ఫైర్స్ యాంటీ షిప్ మిసైల్స్. On April 14, 2020, North Korea test fired anti-ship cruise missiles as a part of military exercises. Okay, so the missiles were short range and test fired. ఓకే, ఇప్పుడు ఏంటంటే మన నార్త్ కొరియా ఉంది కదా, సో అది యాంటీ షిప్ మిసైల్స్ని క్రూయిజ్ మిసైల్స్ని టెస్ట్ ఫైర్ చేసింది. అంటే అండర్ పార్ట్ ఆఫ్ మిలిటరీ ఎక్సర్సైజెస్. సో మిలిటరీ ఎక్సర్సైజెస్లో భాగంగా అది టెస్ట్ ఫైర్ చేసిందండి. సో ఈ మిసైల్స్ ఏంటంటే ద మిసైల్స్ వర్ కేపబుల్ ఆఫ్ ట్రావెలింగ్ 150 kilometers. ద మిసైల్స్ వర్ టెస్ట్ ఫైర్ టు సెలబ్రేట్ బర్త్ యానివర్సరీ ఆఫ్ కిమ్ టు సంగ్. హీ వాజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ కరెంట్ నార్త్ కొరియన్ లీడర్ ఆఫ్ కిమ్ జోంగ్ ఉన్. సో మనకి నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా కిమ్ జోంగ్ ఉన్. సో ఆయన యొక్క గ్రాండ్ ఫాదర్ కిమ్ టు సంగ్ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఈ మిసైల్స్ అనేవి గుర్తుగా ఉంటాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్. Government of India launched All India Agri Transport Call Center. The call center aims to facilitate the interstate movement of perishables including vegetables, fruits, agri inputs like seeds, pesticides and fertilizers etc. in the current situation of lockdown due to COVID-19 threat. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి అగ్రి ట్రాన్స్పోర్ట్ కాల్ సెంటర్ అని ఒకటి స్టార్ట్ చేసింది. ఇందులో ఏంటంటే మనకి అగ్రికల్చర్ కావాల్సిన అగ్రి సీడ్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ ఇలాంటివన్నీ దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి అగ్రి
ట్రాన్స్పోర్ట్ కాల్ సెంటర్లో ఉంటుంది. ద ఇనిషియేటివ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇన్ఫర్మేషన్ అంతా ఇది ఎవరు ఇనిషియేట్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనమాట. ద కాల్ సెంటర్ నెంబర్స్ ఆర్ 1800 18042000 అండ్ 14488. సో ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి కాల్ చేస్తే మన రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే మన రైతులకి ఎవరికైనా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దీనికి చేస్తే వాళ్ళు సాల్వ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. Boxing Federation of India has announced that India will be hosting 2020 ASEAN Boxing Championship. The championship is expected to be held during November to December. The host city is yet to be announced later. సో మనకి బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదండి. సో అదేంటంటే బాక్సింగ్ ఆ ఛాంపియన్షిప్ అనేది 2020 నవంబర్ టు డిసెంబర్లో జరుగుతుందని చెప్తుంది. ఇంకా సిటీ ఏ సిటీలో జరుగుతుందో చెప్పలేదు, బట్ ఇండియాలో జరుగుతుంది. ద అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ బై నేషనల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అజయ్ సింగ్. ఓకే, సో మన బాక్సింగ్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్ వచ్చేసి అజయ్ సింగ్ గారు ఇది చెప్పారు. నెక్స్ట్, గవర్నమెంట్ likely to exempt IGST for PPE ventilators. Government of India has decided to exempt integrated goods and service tax for the imported personal protection equipment, PPE, ventilators, sanitizers, masks, other medical equipment. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఇప్పుడు COVID-19 అగెన్స్ట్గా మనం యూజ్ చేస్తున్న పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కానీ, వెంటిలేటర్స్ కానీ, శానిటైజర్స్ కానీ, మాస్కులు కానీ, అదర్ మెడికల్ ఎక్విప్మెంట్ మీద జిఎస్టీ ట్యాక్స్ని తగ్గిస్తుంది అనమాట. సో ఎగ్జామ్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లీవ్స్ 12% IGST అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్. ఇప్పటి వరకు అయితే వీటి మీద 12% ఉందంట, బట్ ఇప్పటి నుంచి దాన్ని ఎగ్జంప్షన్లో పడుతుంది, అంటే దాన్ని మినహాయిస్తుంది అనమాట వీటి మీద. The exemption will be allowed from April 2020 along the lines of exemption from basic customs duty, health cess on medical equipment, PPEs and COVID-19 testing kits. ఓకే, ఈ COVID-19 టెస్టింగ్ కిట్స్ మీద మనకి ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్. On April 14, 2020, Jim Corbett National Park, the India's oldest forestal wildlife sanctuary located in the National District of Uttarakhand, has become the India's first క్వారంటైన్ సెంటర్ ఫర్ యానిమల్స్ విత్ సిమ్టమ్ ఆఫ్ COVID-19. సో మనకి ఇండియాలో ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ నేషనల్ శాంక్చురీ ఉంది కదండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో అది మనకి ఫస్ట్ క్వారంటైన్ సెంటర్ ఫర్ యానిమల్స్ అని అయ్యిందంట. సో ఎందుకు అంటే మనకి రీసెంట్గా ఒక పులిలో అంటే ఒక టైగర్లో COVID-19 వైరస్ యొక్క సిమ్టమ్స్ అనేవి కనిపించడం జరిగింది. సో దానికి కారణంగాను ఫస్ట్ క్వారంటైన్ సెంటర్ అనేది అవుతుంది. ఆన్ April 14, 2020, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ద ఇండియాస్ ఓల్డెస్ట్ ఫారెస్టెడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్ ఇన్ ద నైనిటాల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఓకే, అది ఫస్ట్ క్వారంటైన్ సెంటర్ అయింది. ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA has alerted the officials of country's sanctuaries, forests, zoos after the coronavirus infection was detected in the Malayan tiger Nadia, okay, in the Bronx Zoo of US. సో మనకి యుఎస్లో ఒక జూలో ఒక టైగర్కి కూడా కరోనా వైరస్ రావడం గుర్తించడం జరిగింది. సో దానికి గాను మనకి మన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది మిగిలిన ఫారెస్ట్ని కానీ జూస్ అంటే ఇలా ప్రతిదాన్ని అలర్ట్ చేయడం అనేది జరిగింది. అంటే యానిమల్స్ని కూడా సేఫ్గా ఉంచాలి అని ఒక ఉద్దేశంతో అది ఈ హెచ్చరిక అనేది జారీ చేసింది. సో అండ్ ఫస్ట్ క్వారంటైన్ సెంటర్ కూడా మన ఇండియాలో అయితే ఉత్తరాఖండ్లో స్టార్ట్ చేస్తున్నారు, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో. ఓకే, నెక్స్ట్. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ in partnership with the State Bank of India has launched a unified payment interface based payment platform, Bharat InstaPay, to enable all types of channel partners of BSNL to digitize their payments transaction on a round the clock basis or real time basis. So it will help the prepaid sellers to buy the services immediately for the sale. సో మన BSNL ఉంది కదండి, అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అదేంటంటే BSNL సంబంధించిన అన్ని పేమెంట్స్ అంటే ఆ ఛానల్ యొక్క అన్ని పేమెంట్స్ త్రూ SBI అంటే డిసిపే ఇన్స్టా పే అనేది ఒక రూపంలో చెల్లించవచ్చు మనం. అంటే ఇన్స్టాంట్గా మనం వెంటనే చెల్లించవచ్చు మనం ఏ చెల్లింపులు చేయాలన్నా. సో ఇది సెల్లర్స్కి ప్రీపెయిడ్ సెల్లర్స్ టు బై సర్వీసెస్ ఇమీడియట్లీ ఫర్ సేల్.
సో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది డిజిటల్ పేమెంట్స్ కానీ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ టాటా పవర్ విన్స్ ఎడిషన్ అవార్డ్ 2020 ఫర్ సోషల్ ఇన్నోవేషన్. సో మనకి టాటా పవర్ అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎనర్జీ ఆర్గనైజేషన్ అండి, పవర్ ఆర్గనైజేషన్. సో దానికి అవార్డు అనేది వచ్చింది సోషల్ ఇన్నోవేషన్లో 2020కి గాను. ఓకే, నెక్స్ట్ MS ధోని అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పోకర్స్టర్స్ ఇండియా. సో మన MS ధోని గారు ఉన్నారు కదా, ఆయన ఎలా దేనికి ఎంపికారంటే బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పోకర్స్ ఇండియా. సో బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పోకర్స్ ఇండియాకి ఆయన్ని నియమించింది అనమాట. ఓకేనా. ఓకే, దీస్ ఆర్ ఫర్ టుడే కరెంట్ అఫైర్స్. ఓకే అండి, ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.